ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ప్రతి ఒక్కళ్ళు వివిధ రకాలుగా పూజా నియమాలు చేస్తుంటారు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. వినాయక చవితి రోజు కొన్ని చేయకూడని ఎక్కువగా తప్పిదాలు చేసేవి ఏమైనా ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేసినవి? ఇలా చేసుకోకూడదు కానీ ఇలా చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అనేవి ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా, చెప్పండి. అవి చేసుకోకుండా ఉంటారు. ప్లాస్టిక్ వినాయకుళ్ళని ప్లాస్టిక్ అని ఇంకేంటి, ఇదేమిటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సింథటిక్ వస్తువుతో వినాయకుడిని తయారు చెయ్యకూడదు. ఆయన అమ్మవారి యొక్క నలుగు పిండితో తయారయ్యాడు. ఎంత ఆర్గానిక్ మెటీరియల్ అమ్మా అది. దాంతో తయారవులు పసుపు ఉంటుంది అందులో. పసుపు వినాయకుడు చాలా ప్రధానం. మిగిలింది మట్టితోనో పిండితోనో చేసుకోవాలి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి దాంతో చేయకూడదు. మళ్ళీ భూమిలో కలిసిపోయేటట్టు ఉండాలి. మొట్టమొదటి తప్పిదం మన రకరకాలైనటువంటి వస్తువులతో తయారు చేసుకోవడం. అది మట్టి తప్ప ఏమీ వాడకూడదమ్మా. దానికి కూడా రంగులు వెయ్యరు. మా చిన్నతనంలో మేము రంగులు వేసేవాళ్ళం కాదు. అంచేత ఆర్గానిక్ మాత్రమే ఉండాలి. అది మొట్టమొదటిది, ప్రధానంగా పాటించాల్సింది. చెయ్యకూడని దాంట్లో మొదటిది ఇలాంటిది, రసాయన పదార్థాలు వాడకూడదు. అలాగే పూజకు కూడా కొండంత దేవుడికి కొండంత పత్రి అని చెప్పి ఎక్కువ పత్రి చేస్తున్నాం. దాంట్లో కొంచెం విచక్షణ ఉపయోగించండి. 21 పత్రులు మనకు ప్రత్యేకంగా ఉన్నాయి, వాటిని తెచ్చుకోండి. ఒక్క దేవదారు తప్ప మిగిలిన 21 దొరుకుతాయి ఇక్కడ. పోనీ దొరకలేదు అనుకుందాం, ఉన్న వాటితో చేద్దాం, చెయ్యొచ్చు. కానీ ఈ పార్థీని ఏమంటారు, కాంగ్రెస్ వీడ్ అంటారు, అది మంచిది కాదు. అది ఇంట్లో పెట్టామంటే ఆస్తమా వస్తుంది. అంటే దాని నుంచి వచ్చేటటువంటి పాలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని కలిగిస్తాయి. కనుక అటువంటిది అజాగ్రత్తగా తీసుకొచ్చి ఏ దూలగుండో లేకపోతే నాభ్యో, అంటే మొదటంత విషముష్టి అంటారు, అలాంటి చెట్లకు కాకుండా ఇది పనికొస్తుంది అనుకున్న వాటి పత్రే తీసుకురండి. చాలా చెట్ల పత్రి పనికొస్తుందమ్మా. పనికిరానివి కొన్ని ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా చూసి, ముఖ్యంగా మనకు దొరికేది ఈ పార్థీనియం ఎక్కువ వస్తుంది కదా, దాని గురించి చెప్తున్నాను. అలాంటివి చెయ్యండి. తర్వాత రకరకాలైనటువంటి కృత్రిమ పదార్థాలు పూజల్లో వాడకండి. ఆర్భాటం చెయ్యాల్సిన పని లేదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఆర్భాటం చేయకుండా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. భక్తి ప్రధానం కానీ ఆర్భాటం ప్రధానం కాదు. నువ్వు ఎన్ని కిలోల పూలు తెచ్చావు, ఎన్ని బళ్ళతో పత్రి తెచ్చావు, ఎంత పెద్ద వినాయకుడు పెట్టావు అన్నది కాదమ్మా. ప్రధానమైంది నువ్వు ఎంత భక్తిగా చేసుకున్నావు అని. భక్తి ప్రధానం, అది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. సో విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలు తొలగించేవాడు అంటారు. అసలు ఎందుకు మ్యామ్ విఘ్నాలు ఎందుకు తొలగిస్తున్నారు విఘ్నేశ్వరుడు అంటే ఏమంటారు? అసలు విఘ్నేశ్వరుడు యొక్క ఆవిర్భావం బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి లలిత సహస్రనామంలో కనపడుతుంది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత దానికన్నా ముందు నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుడు సర్వవిఘ్నము అనే ఒక యంత్రాన్ని తయారు చేశాడు. లలిత అమ్మవారు అతడితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సర్వవిఘ్న యంత్రం పెట్టాడు. అంటే ఏమిటి అర్థం? నువ్వేం చేసినా అది వెనక్కి కొట్టుకుపోతుంది, ఏం చేసినా వెనక్కి ఎడుతుంది. బూమరాంగ్ నీకే తగిలి వెనక్కి వస్తుంది, కర్మ అంటారు, ఎవరికి వేళకు వస్తుంది. సో మరి ఏం చేయాలి అమ్మవారు? అందుకని ఆ విఘ్న యంత్రాన్ని పోగొట్టాలని ఆలోచించింది. దానికోసం అలా యుద్ధం చేస్తోంది కదా. ఒకసారి శివుణ్ణి చూసిందట. విఘ్నేశ్వరుడు పుట్టాడు. విఘ్నేశ్వరుడు ఎందుకు పుట్టాడు? విఘ్న యంత్రాన్ని పోగొట్టడానికి. కనుక ఆ విఘ్న యంత్రాన్ని ఆయన ఛేదించాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణేశుడి చేత బాగా ఛేదించబడినటువంటి విఘ్న యంత్రాన్ని చూసి సంతోషించింది అని. ఏ పనైనా మనకి విఘ్నాలు కలుగుతున్నాయి అంటే మనం కూడా ఒకసారి అమ్మవారిని తెలుసుకుని, అమ్మ విఘ్నేశ్వరుని పంపించు, మా విఘ్నాలు తొలగించు అంటే